హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా ఓహో రెసిపీస్. ఈరోజు స్పెషల్ పుల్లని మజ్జిగ ఉప్మా. మన ఇంట్లో పుల్లని పెరుగు కానీ మజ్జిగ కానీ మిగిలితే ఏం చేయాలా అని ఆలోచిస్తాం. ఈ పుల్లని పెరుగుతో కానీ మజ్జిగతో కానీ ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు నేను త్వరలోనే చెబుతాను. ఈరోజు పుల్లని మజ్జిగతో మజ్జిగ ఉప్మా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబాయి రవ్వ 1 కప్పు, పుల్లని మజ్జిగ 3 కప్పులు, పోపుకి శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 6, కరివేపాకు కొద్దిగా, నూనె 5 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక 1 కప్పు బొంబాయి రవ్వను వేసి బాగా వేయించండి. బొంబాయి రవ్వ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది వేడెక్కాక 5 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేయండి. ఈ పోపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్మాకి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఎక్కువే వేసుకోండి. ఈ పోపు బాగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించండి. పోపు బాగా వేగాక మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పుల్లని మజ్జిగ వేయండి. మజ్జిగ పుల్లగా ఉంటేనే బాగుంటుంది. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మజ్జిగ బాగా మరుగుతోంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసి బాగా కలపండి. కరెక్ట్గా 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల మజ్జిగ సరిపోతుంది. ఈ ఉప్మా మరీ పలచగా ఉంటే బాగుండదు. ఈ బొంబాయి రవ్వ వేసి బాగా కలిపాక ఒక 5 నిమిషాల పాటు ఉప్మాని ఉడకనివ్వండి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా పైన కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఉప్మా బాగా విడి బాగుంటుంది. అంతేనండి, పుల్లని మజ్జిగ ఉప్మా రెడీ అయ్యింది. ఈ ఉప్మా ఒక్కసారి మీరు చేసి చూడండి. మీరు తరచూ చేసుకునే రెసిపీస్లో ఈ ఉప్మా చేరుతుంది, అది నా గ్యారంటీ. ఈ పచ్చిమిర్చి కూడా మజ్జిగతో పాటు ఉడికాయి కదా, ఈ పచ్చిమిర్చి అస్సలు కారం ఉండవు. ఇవి ఉప్మాతో పాటు తింటే చాలా రుచిగా ఉంటాయి. చూశారు కదండి, పుల్లని మజ్జిగ ఉప్మా. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మజ్జిగ ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.